హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ అని చేసాం కదా. సో రకరకాల టాపిక్స్ మీద అయితే మనకి సో ఎంఎస్ పార్క్ యూటిలిటీస్ ఆర్ నోట్ యూటిలిటీస్ ఉన్నాయి కదా. లైక్ ఎగ్జిట్ మెథడ్ కావచ్చు, రన్ మెథడ్ కావచ్చు, రన్ మల్టిపుల్. సో ఇవన్నీ ఎలా పోతే ఏంటంటే నేను ట్రై చేస్తాను. ఆల్రెడీ సేమ్ కాన్సెప్ట్ నేను పైస్పార్క్ నోట్బుక్స్ లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే. సో ఇక్కడ కూడా మనకి ఏదైతే పైథాన్ నోట్బుక్స్ ఉన్నాయో ఇక్కడ కూడా మనకి అది వర్క్ అవుతున్నాయా లేకపోతే ఏంటనేది మీరు ట్రై చేస్తాం. సో నేను ఇక్కడ ఒక వేరియబుల్ డిఫైన్ చేశాను అనమాట. జస్ట్ డెమోస్ అనమాట. ఓకే. సో ఫైల్ నేమ్ అన్నట్టు ఒక వేరియబుల్ డిఫైన్ చేసి దానికి ఒక వాల్యూ ఇచ్చాను. సో ఇప్పుడు ఏంటి నేను ఎగ్జిట్ మెథడ్ అయితే యూజ్ చేస్తున్నాను అంటే ఇక్కడ మనం స్ట్రింగ్ అనేది ఇన్పుట్ గా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అయితే సో మీరు డైరెక్ట్ గా స్ట్రింగ్ అయినా ప్రొవైడ్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా వేరియబుల్ స్టోర్ చేసిన వాల్యూ ప్రొవైడ్ చేసి ఏదైనా సరే వీ నీడ్ ప్రొవైడ్ ఎస్ ఎ స్ట్రింగ్ అనమాట. ఓకే. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మీరు ట్రై రన్ చేస్తున్నాను అనేది. సో బేసికల్ గా ఇది డేటా పైప్ లైన్స్ ద్వారా కాల్ చేసినప్పుడు ఏదైతే ఎగ్జిట్ ఉందో అది రిటర్న్ అవ్వాలి. బట్ డేటా పైప్ లైన్స్ లో నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను అనమాట. బట్ ఎగ్జిట్ వాల్యూ అయితే నల్ వస్తుంది. ఈవెన్ ఇక్కడ ప్రాపర్ గా రిటర్న్ అవుతున్నా సరే డేటా పైప్ లైన్స్ లెవెల్ ఇట్స్ గివింగ్ నల్ వాల్యూస్. మోర్ ఓవర్ ఏంటంటే పైథాన్ నోట్బుక్స్ అనేది ఇంకా ప్రివ్యూ వర్షన్ ఉంది, జనరల్ అవైలబిలిటీ రాలేదు. మేబీ ఫ్యూచర్ లో సో మైక్రోసాఫ్ట్ వర్కౌట్ చేస్తుంది. ఐ థింక్ నేను ఎక్కడైనా మిస్టేక్ చేసిన ఏంటంటే నాకు అర్థం కావాలి. ఓకే, మీరు చూడొచ్చు హలో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అంటే ఏదైతే ఈ వేరియబుల్ వాల్యూ స్టోర్ అయ్యిందో ఆ వాల్యూని ఇక్కడ రన్ అవుతుంది. ఓకే. సో ఇది ఒకటి. సో దాని తర్వాత మనకి రన్ అనే మెథడ్ ఉంది. అంటే సో నోట్బుక్ ని వేరే నోట్బుక్స్ కూడా రన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడొచ్చు, దీని పేరు వచ్చేసరికి డెమో నోట్బుక్, ఇది వచ్చేసరికి రన్ నోట్బుక్ అన్నమాట. ఇక్కడ కూడా నేను ఒక రెండు వేరియబుల్స్ డిఫైన్ చేశాను అనమాట. ఈ జస్ట్ డెమో పర్పస్ ఏం కాదు. సో దాని తర్వాత రన్ అనే మెథడ్ యూజ్ చేసుకుని నేను ఇప్పుడు నోట్బుక్ రన్ చేయాలనుకున్నాను. ఓకే. ఏదైతే డెమో నోట్బుక్ ఉందో ఈ నోట్బుక్ ని ఈ రన్ నోట్బుక్ లో రన్ చేయాలనుకున్నాను. ఓకే. సో దానికోసం ఇక్కడ డెమో నోట్బుక్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి 90 సెకండ్స్ అంటే నథింగ్ బట్ టైం అవుట్ అనమాట. ఓకే. సో మీరు ఎంతైనా స్పెసిఫై చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి సెకండ్స్ లో ఉంది. ఇప్పుడు ఇది రన్ చేద్దాం. సో దీన్ని బట్టి ఏంటి ఒక నోట్బుక్ ని వేరే నోట్బుక్ లో కూడా కాల్ చేయొచ్చు. వర్క్ అవుతుంది. లెట్స్ రైట్ ఫస్ట్ సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఏదైతే సెల్స్ ఉంటాయో ఆ సెల్స్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. స్టార్టింగ్ సెషన్స్. ఒకసారి సెషన్ అనేది కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. సో ఇందాకడైతే ఇమీడియట్ గా రన్ అయింది, ఒక్కసారి కొంచెం టైం అయితే తీసుకుంటాం అనమాట. ఓకే. సో 39 సెకండ్స్ స్టిల్ గోయింగ్ ఆన్. సో చెప్పా కదా ఇది ప్రివ్యూ వర్షన్ మాత్రమే. సో 1 మినిట్ నుంచి మళ్ళీ స్టాప్ చేసేసేసింది మళ్ళీ, లేకపోతే ఇంటరప్ట్ కెర్నల్ కానీ యూ కెన్ డూ సంథింగ్. ఓకే. సో స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. సో మళ్ళీ రన్ చేస్తాను, ఇది చూద్దాం వర్క్ అవుతుంది కదా. అంటే మీకు డెమో ఓకే సెషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే మీరు చూడొచ్చు. సో యాక్టివిటీ నేమ్ 0 అండ్ స్నాప్ షాట్ వచ్చేసరికి ఏదైతే డెమో నోట్బుక్ ఉందో అది ఇక్కడ రన్ చేస్తున్నాం. అండ్ స్టేటస్ ఏంటి, ప్రోగ్రెస్ ఎంత పర్సెంటేజ్, డ్యూరేషన్ ఎంత, ఎగ్జిట్ వాల్యూ, ఎక్సెప్షన్ అనమాట. ఓకే చూడొచ్చు. సో ఏదైతే మనకి ఈ నోట్బుక్ లో ఎగ్జిట్ వాల్యూ రిటర్న్ అవుతుందో మీరు ఇక్కడ వెరిఫై చేయొచ్చు అనమాట. హలో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే ఇక్కడ కూడా చూడొచ్చు. అలానే స్టేటస్ ప్రోగ్రెస్ ఏంటన్నమాట. ఏదైనా ఎక్సెప్షన్ ఉంటే సో అది కూడా రిటర్న్ అవుతుంది. అలాగే ఇండిపెండెంట్ ఆఫ్ వాల్యూస్ అన్నమాట. అదే మనకి మల్టిపుల్ నోట్బుక్స్ రన్ చేయాలనుకుంటే ఇక్కడ రన్ మల్టిపుల్ అనే మెథడ్ ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ నోట్బుక్స్ ని మీరు రన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఇక్కడ నేనేం చేస్తానంటే డెమో నోట్బుక్, రన్ నోట్బుక్ ఏదైతే ఈ నోట్బుక్ ఈ నోట్బుక్ రెండు నోట్బుక్స్ ఉన్నాయో ఆ రెండు నోట్బుక్స్ ని ఈ ఫైనల్ నోట్బుక్ రన్ చేస్తున్నాను. ఎందుకంటే అన్ని కూడా నోట్బుక్సే కాబట్టి. ఓకే చూద్దాం వర్క్ అవుతుందా లేదా. లెట్స్ ట్రై టు రన్ దిస్. సో ఇదంతా బేసిక్ కాన్సెప్ట్ అండర్స్టాండ్. ఎందుకంటే రియాలిటీలో ఖచ్చితంగా మనం లైక్ డేటా పైప్లైన్స్ ద్వారా కావచ్చు, లేకపోతే
నోట్బుక్లో వేరే నోట్బుక్ పాజ్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది అనమాట. లెట్స్ ఇక్కడ కూడా సెషన్ మీద కనెక్ట్ అవ్వాలి. దాని తర్వాత సో ఆ సెల్స్ అనేది ఏదైతే ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. Okay, still going on. So we'll wait for a minute, then we can start the session and I again try to. Okay, going on. So, before, I think start చేస్తున్నాను. Run it on. So execute అవుతుంది 12 seconds. Sorry guys. So నేనైతే ఎడిటింగ్ ఏం చేయను కాబట్టి మేబీ మైట్ యూ ఫీల్ లైక్ లాగింగ్. వీ వాంట్ టు సీ ద అవుట్పుట్, అంటే మల్టిపుల్ నోటిఫిక్స్ రన్ చేసినప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మీకు చూపించాలని నా ఇంటెన్షన్ అనమాట. సో అంటే నేను చూడలేదు. ఓకే, స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే, రైట్ వన్ మోర్ టైం. ఓకే, సెషన్ స్టార్ట్ అయింది. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు. సో చూస్తారు కదా, సో 01 స్నాప్షాట్ డెమో నోట్బుక్, రన్ నోట్బుక్ అండ్ స్టేటస్ ఏంటి, ప్రోగ్రెస్ ఏంటి అండ్ డ్యూరేషన్ ఏంటి, ఎగ్జిట్ వాల్యూ, ఎక్సెప్షన్ అనమాట. ఓకే, చూడొచ్చు. కాకపోతే ఏం అంటే సి డెమో నోట్బుక్ కావచ్చు, రన్ నోట్బుక్ కావచ్చు, ఎక్కడ కూడా ఏం లేదనమాట. అంటే జస్ట్ శాంపిల్ పర్పస్ నేను చేసింది, కానీ రియాలిటీలో మీరు ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్స్ కావచ్చు, ఏదైనా డేటా కాపీ కావచ్చు, రకరకాల యాక్టివిటీస్ అనేది మనం చేస్తుంటాం కదా రియల్ టైంలో. సో అప్పుడు మీకు రియాలిటీ తెలుస్తుంది అనమాట. అంటే ఎంత ప్రోగ్రెస్, ఎంత టైం పట్టింది. సో ఏదైనా ఎగ్జిట్ వాల్యూ రేట్ అంటే మ్యాండేటరీ కాదనమాట. ఇక్కడ మీరు ప్రతిసారి ఎగ్జిట్ వాల్యూ రిటర్న్ చేయడం రూల్ ఏం లేదు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది 0 అయితే ఎగ్జిట్ వాల్యూ ఉంది అండ్ ఎక్సెప్షన్ నన్ను రన్ ఐడి. అదే 1 అయితే ఎగ్జిట్ వాల్యూ ఏం లేదు, ఎక్సెప్షన్ నన్ను రన్ ఐడి అనమాట. ఇలా మీరు ఈవెన్ మీరు డీటెయిల్గా వెళ్ళవచ్చు అనమాట. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు దాని యొక్క నోట్బుక్ డీటెయిల్స్ అనేది మీకు ఇక్కడ రిటర్న్ అవుతుంటాయి. లైక్ పారామీటర్స్ కావచ్చు. సో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మీరు వెరిఫై చేయడానికి అవకాశం అయితే ఉంది. అర్థమైంది కదా. సో నోట్బుక్స్ని ఎలా రన్ చేయాలంటే చాలా సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. ఇక్కడ పెద్ద కాంప్లికేట్ అంటే ఏముండదు అనమాట. సో కాకపోతే ఇక్కడ నేను ఇంకోటి నోటీస్ చేసిందంటే, ఏదైతే ఎగ్జిట్ వాల్యూ నేను డేటా పైప్లైన్స్లో క్యాప్చర్ చేసి ఆ వాల్యూని ఏదైనా వేరియబుల్ స్టోర్ చేద్దాం ట్రై చేశాను అనమాట. బట్ అక్కడ నల్ వాల్యూ వస్తుంది, ఎందుకనేది కూడా. సో కాకపోతే అది ప్రివ్యూ వర్షన్ కాబట్టి మనం ఏం చేయలేము. జనరల్ అవైలబిలిటీలో అయితే మనం చెక్ చేసుకోవచ్చు ఫర్దర్గా ఎక్కడ మిస్ అయింది అనేది. కాబట్టి ప్రివ్యూ వర్షన్ కాబట్టి ఇట్స్ ఓకే, నో నీడ్ టు వరీ. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద జనరల్ అవైలబిలిటీ అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.